మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్‌గా చేస్తూ డైరెక్ట్ చేసిన 'భరోజ్ 3D' అనే సినిమా హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అయితే చూడడానికి చాలా కష్టంగా అనిపించింది. ఈ సినిమాలో కనిపించిన స్టోరీ లైన్ ఏంటంటే, ఒక నిధికి హీరో 400 సంవత్సరాల నుంచి కాపలా ఉంటాడు. ఆ నిధికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే ఆ నిధిని అప్పగించాలని చూస్తా ఉంటాడు. ఆ నిధికి సంబంధించిన వాళ్ళు ఎలా వచ్చారు? ఆ నిధిని ఎలా అప్పగించాడనేది సినిమా. ఈ లైన్ సింపుల్‌గానే ఉన్న కొత్త వరల్డ్‌ని క్రియేట్ చేసుకునో, అడ్వెంచర్స్‌గా సీన్స్‌ని క్రియేట్ చేసుకునో, థ్రిల్లింగ్‌గా సీన్స్‌ని చూపిస్తేనో సినిమా అయితే బావుండేది. కానీ ఈ సినిమా లాంటి ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి 1% కూడా ట్రై చేయలేదనిపించింది. హీరో నిధి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లొచ్చింది. ఆ పిల్లకి నిధి ఇచ్చేసాడు. ఇంతే సింపుల్‌గా సినిమాని చూపించారు. కాకపోతే సినిమాగా అవ్వాలంటే 2:30 గంటల వరకు లెంత్ కావాలి కాబట్టి, ఏ సీన్‌లోనూ మ్యాటర్ లేకపోయినా సాగదీసి చూపించినట్టుంటది. ఇంక సినిమాలో కనిపించిన క్యారెక్టర్‌లకని, ఆ నేటివిటీకని అస్సలు కనెక్ట్ అయ్యేలా లేవు. పోనీ సినిమా ఏమన్నా విజువల్‌గా గ్రాండ్‌గా ఉందా అంటే అది లేదు. ఒక గుహ లాంటి సెట్‌ని, ఒక ఇల్లుని పెట్టుకొని సినిమాతో తీసేసినట్టు కనిపించింది. ఇంక సినిమాలో కనిపించిన పాప పెర్ఫార్మన్స్ అయితే బా అనిపించింది. ఇంక సినిమాని మోహన్ లాల్ గారే డైరెక్ట్ చేసుకున్న ఆయన క్యారెక్టర్‌ని స్ట్రాంగ్‌గా చూపించుకోవడానికి ట్రై చేయలేదు. ఫైనల్‌గా ఈ సినిమాలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయకుండా 3డీలో చూపిస్తే జనాలొచ్చి చూసేస్తారు అనుకుని తీసినట్టుగా అనిపించింది ఈ సినిమా. ఇంక ఈ సినిమాని థియేటర్‌లో గనుక చూసుంటే ఆ 3డీ ఎఫెక్ట్స్‌కైనా ఎంజాయ్ చేసేవాళ్ళేమో కానీ, ఓటీటీలో కాబట్టి ఎంజాయ్ చేయడానికి ఎలాంటి ఎలిమెంటు లేదనిపించింది. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.